హాయ్ గాయ్స్. సో ఇవాళ మనం డ్రీమ్ లెవెన్లో ఒక టీంని రెడీ చేస్తున్నాం. ఎప్పుడు కానీ మనం డ్రీమ్ లెవెన్లో టీం రెడీ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ మ్యాచ్లు బాగా చూడాలి. చూసిన తర్వాత ఎవరు పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు, ఎవరు పర్ఫార్మెన్స్ బాగా చేయట్లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. గమనించి దాని తర్వాత మీరు ఎవరైతే ఏ గ్రౌండ్లో ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందో చూసుకొని వాళ్ళని పెట్టుకుంటే మనకి కన్ఫామ్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే పక్కా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఒక టీం రెడీ చేద్దాం. బాగా అబ్జర్వ్ చేసి మీ కళ్ళ ముందు నేను ఒక టీం రెడీ చేస్తాను చూడండి. అట్లనే మీకు మంచి సజెషన్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క టీంలో నేను పెట్టే ప్లేస్ ఆడతారని మీరే చూస్తారు కదా, మ్యాచ్ మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. సో నేను టీంని పెడతాను చూడండి. మీరు చూసినాక మీకు నచ్చితే పెట్టండి, లేదు మీకు వేరే విధంగా వీళ్ళ మాకు నచ్చలేదండి, మాకు మీ వేరే నచ్చి పెట్టుకోండి, మీ ఇష్టం, మీ చాయిస్. కాబట్టి నేను ఒక చిన్న స్ట్రిక్ ఇస్తాను అంతే. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రీవియస్గా జరిగిన మ్యాచ్ ప్రతి ఒక్కటి నేను చూస్తాను కాబట్టి దాన్ని బట్టి నేను ఒక టీం రెడీ చేస్తాను. ఈ టీం ఎందుకు చేస్తుందంటే ఇలా చేయడం వల్ల ఏమో ఒకవేళ మనకి ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో, ఫస్ట్ ర్యాంక్ అయిపోయి సెకండ్ ర్యాంక్ అని రావచ్చేమో, ఒక చిన్న ఆశ. సో సరే మనం ఇంకా టీం రెడీ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, మనం అయితే డ్రీమ్ లెవెన్ ఓపెన్ చేసి వికెట్ కీపర్స్లో వచ్చేసాం. సో హెచ్ క్లాస్ను 198 ప్రీవియస్గా మ్యాచ్ ఎలా ఆడారు చూద్దాం. క్షమించండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెట్వర్క్ కొంచెం తక్కువగా ఉంది. సో కొంచెం ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయింది. సో మీరు చూసినట్లయితే అయినా మన హెచ్ క్లాస్ని వచ్చి ఆర్ఆర్తో 82 పాయింట్ తీసుకొచ్చాడు, ఎల్ఎస్ 52 పాయింట్ తీసుకొచ్చాడు, టీసీతో 64 పాయింట్. అంటే మనకి ఆయన 3 మ్యాచ్లు ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ తగ్గలేదు. సో ఇతను మనం సెలెక్ట్ చేసుకున్నాం. మనం యాడ్ టు టీంని కొడదాం. ఓకే ఫ్రెండ్స్. ఇషాన్ కిషాన్ ఫ్రెండ్స్. ఇషాన్ కిషాన్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు. తర్వాత మ్యాచ్ వచ్చి ఎల్ఎస్ వచ్చి ఇంత పాయింట్స్ లేవు, టీసీతో అంత పాయింట్స్ లేవు. సో ఇతను ఫస్ట్లో బాగా పర్ఫార్మ్ ఇచ్చినట్టు నెక్స్ట్ పర్ఫార్మ్ ఇవ్వట్లేదు. సో ఇతను వద్దులే ఫ్రెండ్స్, మన ఇక్కడ పికప్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ క్యూంకోన్ డెకాకు. మన క్యూంకోన్ డెకాన్ చూస్తుంటే కూడా ఈ ఇయర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన లేదు. ఆధార్తో మాత్రమే 193 పాయింట్లు తీసుకొచ్చాడు. సో ఎంఐతో కూడా 5 పాయింట్స్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఆర్సీబీతో కూడా అంత పాయింట్ లేవు. సో ఇతను మనకు వద్దు ఫ్రెండ్స్, ఇది పర్ఫార్మెన్స్ చేయట్లేదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి ట్రావిస్ హెడ్ ఫ్రెండ్స్. ఏంటంటే చూద్దాం. ట్రావిస్ హెడ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఆర్ఆర్ 139, ఎల్ఎస్ 197 ప్లస్ డీసీ 88. సో ఇతను మనం పికప్ చేసుకుందాం. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ కూడా ఈ మధ్య పర్ఫార్మెన్స్ అంతగా లేదనుకుంటా నాకు తెలిసి, చాలా మ్యాచ్లో కూడా చూశాను. సో చూద్దాం. చూసారు, ఆర్సీబీతో 14 పాయింట్స్, ఆర్ఆర్తో 4, ఎంఐతో 7. సో ఇతను మనం పిక్ చేయొద్దు. అంజికా రహానే. ఓకే ఫ్రెండ్స్, అంజికా రహానే చూసినట్టయితే ఆర్సీబీతో 120 పాయింట్ తీసుకొచ్చాడు. తర్వాత ఆర్ఆర్ తోటి, అదే రాయల్ రాజస్థాన్ తోటి 40 పాయింట్లు తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఎంఐ 33 పాయింట్స్. సో ఇతని పర్ఫార్మెన్స్ అయితే 50-50గా ఉంది. సో ఇతన్ని తీసుకోవాలా తీసుకోకూడదండి మీ చాయిస్. సో నేనైతే తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఇంకా రింకు సింగ్ చూసినట్టయితే మనము అతను కూడా చాలా పర్ఫార్మెన్స్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. సో ఎంఐ 31 పాయింట్, ఆర్ఆర్ 4, సో ఆర్సీబీ 28. సో ఇతను పిక్ చేసుకోను. నెక్స్ట్ కే మెండిస్ అసలు ఇతను దేంట్లో కూడా పాయింట్స్ అన్నీ లేవు ఇతనితో. సో ఇతను వద్దు, మనకి ఎం పాండే చూసుకుందాం.
ఎం పాయింట్ చూసినట్టయితే మనకి ఎం అయితే మాత్రమే 39 పాయింట్ తీసుకొచ్చాడు. సో ఇతను పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నేనైతే తీసుకుంటాను. రోహన్ పావల్ తీసుకున్నాం ఫ్రెండ్. రోహన్ పావల్ అయితే ఎక్కడ పాయింట్స్ అంతగా లేవు. సో అయితే మనకు వద్దు. ఇంకా రఘువంశీ తీసుకున్నాం. రఘువంశీ ఏ విధంగా మనకి బ్యాట్స్మెన్ చేస్తాను తెలుసు మనకి. సో ఇతనైతే ప్రతి ఒక్క దాంట్లో మనకి మంచి స్కోర్ తీసుకొచ్చాడు. దీంట్లో ఆర్సీబీతో 54, నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్తో 42, నెక్స్ట్ మ్యాచ్ 50. సో ఇతను మనం పిక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ వర్మ, ఇతను కూడా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే పర్ఫార్మెన్స్ చేసి డీసీ తోటి 148 తీసుకున్నాడు. నెక్స్ట్ డెల్ఎస్ తోటి 8 తీసుకున్నాడు. సో ఇతను కూడా మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇట్స్ గుడ్ ప్లేయర్. తర్వాత ఆల్రౌండ్కి వెళ్దాం ఫ్రెండ్స్. సునీల్ నరేన్ వచ్చి, సునీల్ నరేన్ అయితే నాకు తెలిసి అంతగా యావరేజ్ పర్ఫార్మెన్స్ అతను అంతగా రాలేదు. సో 50%. సో ఇతను మనకు వద్దు. ఈ మ్యాచ్ అయితే కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తే మనం గ్యారెంటీ ఇవ్వలేం కాబట్టి సో నేనైతే పిక్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ప్లేయర్ మనం చూద్దాం. సో అభిషేక్ శర్మని. అభిషేక్ శర్మ చూసుకున్నట్లయితే ఇతను కూడా పర్ఫార్మెన్స్ చాలా డల్గా ఉంది. సో వద్దు. బాగా మా రస్సులను చూద్దాం. రస్సులు కూడా చాలా డల్గా ఉంది. పర్ఫార్మెన్స్ ఇతను వద్దు. నితీష్ కుమార్ రెడ్డి చూద్దాం. రెండు మ్యాచ్ బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక మ్యాచ్ అయితే డీసీతో అయితే జస్ట్ 2 పాయింట్ తీసుకొచ్చాడు. ఈసారి పర్ఫార్మెన్స్ చేస్తాడా చేయడానికి మనం చెప్పలేము. సో మాలి తీసుకుందాం. ఒక్క మ్యాచ్ అయితే చేశాడు. మీద నాదైతే ఒక మ్యాచ్ చేశాడు. బట్ మంచిగా పాయింట్స్ అయితే తీసుకొచ్చాడు. సో ఇతను పిక్ చేసుకుందాం. ఓకే, బౌలర్కి వెళ్దాం ఫ్రెండ్స్. బౌలర్లు అయితే వీళ్ళ గురించి అయితే నేను చెప్పనవసరం లేదు. బస్ బాగా వికెట్లు తీసే వ్యక్తి ఎవరంటే హర్షత్ రాణా, నెక్స్ట్ ప్యాట్ కమిన్స్, తర్వాత మీకు తెలుసు తెలియదు వైభవ్ అరోరా. ఇస్ సూపర్ ప్లేయర్ బౌలర్. నెక్స్ట్ వచ్చి మరికండే ఇస్ బెస్ట్. బట్ కానీ ఈ సీజన్ అప్పుడు మాత్రం చెప్పలేం, అతను పర్ఫార్మెన్స్గా లేదనుకుంటా. సో నెక్స్ట్ అంటే వరుణ్ చక్రవర్తి ఇస్ బెస్ట్ గుడ్ ప్లేయర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే చేసుకుందాం. ఓకే, ఒకసారి టీవీని చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీళ్ళు చూసిన దాంట్లో వాయిస్ కెప్టెన్ అది మనం ముఖ్యం పెట్టుకోవాలి. సో మన కెప్టెన్ వచ్చి మనం ఎవరిది పెడదామంటే కెప్టెన్ వచ్చి మనం పెట్టాల్సింది హెచ్ క్లాస్ను. నేనైతే హెచ్ క్లాస్ను పెట్టుకుంటా, మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోండి. సో తర్వాత హెచ్ క్లాస్ను వైస్ కెప్టెన్ వచ్చి ద బెస్ట్ ప్లేయర్ వచ్చి చక్రవర్తి ఇస్ బెస్ట్లో ఉన్నాడు బౌలింగ్లో. సో మన చక్రవర్తి పెట్టుకుంటే బెస్టే. బట్ నేను హర్షత్ రాణా పెట్టుకుంటా, ఎందుకంటే అతను ఈ మ్యాచ్లో 2-3 వికెట్లు తెస్తే నాకు ఒక నమ్మకం ఉంది. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, టీం రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా టీం రెడీ చేసుకోండి. ఇట్స్ ఎ గుడ్ టీము, ఎందుకంటే ఇది మనకి గ్రాండ్ లీగ్ ఒక ముక్కలో చెప్పాలంటే మనకి ఎస్ఆర్హెచ్లో కన్నా బెస్ట్ ప్లేయర్స్ కేకేఆర్లో ఉన్నారు. సో కేకేఆర్లో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ప్లేయర్, మస్త్ బాగా ప్లే చేస్తారు. సో ఎందుకంటే గ్రౌండ్ కూడా కేకేఆర్కి సపోర్ట్గా ఉంది కాబట్టి సో మీరు కేకేఆర్ టీంని పెట్టుకోండి. కేకేఆర్లో ఎక్కువ బెస్ట్ ప్లేయర్ని ఎక్కువ పెంచుకుంటే చాలు, మీకు హ్యాపీగా. కేకేఆర్ బౌలర్స్ కూడా సూపర్గా ఉన్నారు, బౌలర్ కూడా పెట్టుకోండి. ఇట్స్ గుడ్ బౌలర్స్. ఓకేనా, మనం ఎవరిని బౌలర్స్ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. బాగానే బౌలింగ్ వేస్తారు. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, గుడ్ బాయ్.